హలో, ఈరోజు మనం పాలిటెక్నిక్లో ఉన్నటువంటి సబ్జెక్టు 6th యూనిట్ గురించి వి విల్ డిస్కషన్. సో మనకు సిక్స్త్ యూనిట్లో వచ్చేసరికి ఇంతకుముందు బ్లాగ్లో ఫిఫ్త్ అన్నాను, ఫిఫ్త్ కాదు, సిక్స్త్లోనే 2 టాపిక్స్. సిక్స్త్లో ఇంతకుముందు మీకు ఆర్ఎంఎస్ టాపిక్ చెప్పాను. సో ఆర్ఎంఎస్లో 4 ప్రాబ్లమ్స్ చెప్పాను, అంటే 2 ఫార్ములాస్ మీద చెప్పాను. ఇప్పుడు మనకు ఉండేది 2 ఫార్ములాస్. ఇది న్యూమరికల్ అనాలిసిస్ అంటారు. సో న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ టాపిక్, నేర్చుకుంటే వెరీ ఈజీ టాపిక్. ఓకే, ఇప్పుడు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో న్యూమరికల్ ఇంటిగ్రేషన్, సో న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో 2 ఫార్ములాస్ ఉంటాయి. వన్ ఫార్ములా వచ్చేసి మనకు ట్రెపిజోయిడల్ రూల్. సో ఈ ఫార్ములా ఏంటిదంటే చూడండి, ఇంటిగ్రల్ a to b f of x dx is equal to h/2 of y0 plus yn plus 2 into y1 plus y2 plus y3 plus up to so on yn minus 1. Here h is equal to ఏంటంటే upper bound minus lower bound by number of steps. గుర్తుపెట్టుకోండి, ట్రెపిజోయిడల్ రూల్లో ఇంటిగ్రల్ a to b f of x into dx is equal to h/2. ఇక్కడ y0 అంటే స్టార్టింగ్ పాయింట్, yn అనేది ఎండింగ్ పాయింట్, ప్లస్ 2 into మిడిల్ పాయింట్స్. h is equal to కూడా మళ్ళీ చూడండి, ఇక్కడ అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ బై నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్. ఇది n అనేది నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ వాడేస్తాడు. సో ఈ ఫార్ములా ఎట్లా ఫార్ములా షీట్లు ఉంటుంది. అలాగే ఇంకో ఫార్ములా ఉంటుంది, సింప్సన్స్ 1/3 రూల్. సో సింప్సన్స్ 1/3 రూల్ కనుక చూస్తే ఇది కూడా ఇంటిగ్రల్ a to b f of x into dx, దీని ఏమవుతుందంటే h/3 of y0 plus yn plus 4 into y1 plus y3 plus y5 plus up to so on yn minus 1 plus 2 into odd numbers ఉంటాయి, y2 ఈవెన్ నెంబర్, y2 plus y4 plus y6 plus up to so on yn minus 2. ఇక్కడ కూడా h అంటే ఏంటంటే సేమ్ b minus a by n నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్. సో గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఫార్ములాస్ మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇవి ఆల్రెడీ మీకు ఎట్లాగూ ఫార్ములా షీట్లో ఉంటాయి. వీటికి కూడా నో మార్క్, మీరు వేసే మెథడ్కి మాత్రమే. ఇంతకుముందు చెప్పిన ఆర్ఎంఎస్లో కూడా ఫార్ములాస్ నో మార్క్స్, జస్ట్ మీకు చేసే ప్రాసెస్కి మాత్రమే 1 మార్క్, ప్రాసెస్కి మాత్రమే, మిగతా వాటికి మాత్రమే మార్క్స్ ఇస్తాడు. సో ఈ 2 ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అడిగేటిగా న్యూమరికల్లో ఈ 2 ఉన్నాయి కాబట్టి రెండింటి మీద అడుగుతాడు. సో వీటి మీద ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకొని అదే ప్రాబ్లాన్ని 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఒకటే ప్రాబ్లాన్ని న్యూమరికల్లో చెప్తాను, అదే ప్రాబ్లాన్ని ట్రెపిజోయిడల్లో చెప్తాను. గుర్తుపెట్టుకోండి, మనం వేసే టేబుల్ది రెండింటికి ఒకటే ఉంటుంది. అంటే పర్టికులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మీకు 2 అడగడు. ఏది ట్రెపిజోయిడల్ సింప్సన్స్ 1/3 ఎట్ ఏ టైంలో అడగడు. కాకపోతే నేను ఒక ప్రాబ్లం తీసుకొని దానికి ట్రెపిజోయిడల్లో చెప్తాను, తర్వాత సింప్సన్స్ 1/3 చెప్తాను. అంటే డిఫరెన్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయినా. ఇది ఏదైతే ఉందో ఈ న్యూమరికల్ అనేది కంప్లీట్లీ అప్రాక్సిమేట్ వాల్యూస్, నాట్ అండ్ ఎగ్జాక్ట్. అంటే ఎగ్జాక్ట్ దరిదాపులో ఉంటాయి తప్ప అవి నాట్ ఎగ్జాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తానంటే x³ అని తీసుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x³, n ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు నేను ఒక 10 స్టెప్లలో తీసుకుంటున్నా. 10 కాదు కానీ ఒక 6 స్టెప్లలో చెప్తున్నా, మీకు గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ స్టెప్స్ 6. సో ఇక్కడ ఇవ్వడం ఇలా ఇవ్వడు, మీకు గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్ ఇచ్చేది ఎలా ఉంటాడంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 to x ఈజ్ ఈక్వల్ టు 1 x³ into dx. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్
10 ఇచ్చిండు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10, 6 అవసరం లేదు, మీకు 10తో చెప్తాను. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టెప్స్ వాడే ఇస్తాడు, ఇవి ఇస్తాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే ఇచ్చినటువంటి గివెన్ ఈక్వేషన్ దేంతో కంపేర్ చేసుకోవాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x into dx is equal to ఇంటిగ్రేషన్ x is equal to 0 to x is equal to 1 x cube into dx. సో ఇక్కడ చూడండి, a is equal to 0 లోయర్ బౌండ్, b is equal to అప్పర్ బౌండ్ ఎంత, ఇది కూడా x is equal to a అన్నట్టే కదా, x is equal to a to x is equal to b. సో b is equal to 1, నెంబర్ ఆఫ్ స్టెప్స్ is equal to వాడు ఎన్ని ఇచ్చిండు, 10 ఇచ్చిండు. అలాగే f of x is equal to ఏమవుతుంది, x క్యూబ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది h, అంటే ఒక్కొక్క స్ట్రిప్ లెంత్ ఎంత తీసుకుందో ఫస్ట్ కనుక్కోవాలి. h is equal to b minus a by n. సో b అంటే ఎంత, a అంటే ఎంత 1, సో b అంటే 1 మైనస్ a అంటే ఎంత 0 బై నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ 10. సో 1/10 is equal to ఎంత 0.1. అంటే మనం తీసుకోపోవాల్సింది ఎట్లుండాలి, 0.1 0.1 0.1 లెక్కల తీసుకుంటూ పోవాలి. సో ఈ విధంగా చేస్తూనే మనం ఎక్కడ దాకా లోయర్ బౌండ్ 0తో స్టార్ట్ చేయాలి, లోయర్ బౌండ్ 0తో స్టార్ట్ చేయాలి, అలాగే అప్పర్ బౌండ్ 1 వచ్చేదాకా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి చూద్దాము. ఇప్పుడు టేబుల్ ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టేబుల్ ఫామ్ చేస్తేనే మనకు టేబుల్ ఫామ్తోనే మిగతా అంతా ఈజీ చేస్తాం. నేను టేబుల్ ఫామ్ ఇస్తున్నా చూడండి జాగ్రత్తగా. సో ఇది ఎక్స్, ఇది y ఈజ్ ఈక్వల్ టు, సో అంటే f of x y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎంత ఉందండి 0. సో 0 తీసుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 0 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, దీనికి ఎంత యాడ్ చేయాలి, ఏది 0కు ఎంత యాడ్ చేయాలంటే 0.1 యాడ్ చేయాలి. సో 0కు 0.1 యాడ్ చేస్తే చూడండి ఎంత వస్తుంది, 0 ప్లస్ 0.1 అంటే అవుతుంది 0.1. ఇప్పుడు ఏం చేసుకోవాలి, 0.1 ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి జాగ్రత్తగా చేయాలి. ఇది y ఈజ్ ఈక్వల్ టు 0 క్యూబ్, ఇది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ 0 కాబట్టి 0, y ఈజ్ ఈక్వల్ టు 0 క్యూబ్ అంటే 0. ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి, 0.1. సో ఇక్కడ ఏం తీసుకుంటానంటే 0.1 హోల్ క్యూబ్, మళ్ళీ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయాలి. సో 0.1 హోల్ క్యూబ్ చేస్తే ఎంత వస్తుందో ఒకసారి చూడండి. నేను కూడా చేస్తున్నాను ఎందుకంటే తెలియాలి. ఎప్పుడు మీరు ఇంకోటి క్యాల్షియం లేకపోతే ఇప్పుడు ఇక్కడ చేయడం చాలా కష్టం అండి. 0.1 హోల్ క్యూబ్ అండి, 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1. ఇక్కడ ఏంటంటే 0.3 టైమ్స్ ఇస్తే 0.0 రాత్రం నుండి 0.001 ఇది 0. మళ్ళీ ఈ 0.1కి ఎంత యాడ్ చేయాలి, మళ్ళీ 0.1 అంటే ఏమవుతుంది 0.2. సో ఈ వాల్యూ చూడండి, అంటే ఇప్పుడు ఏమవుతుంది 0.2 ఇంటూ 0.2 ఇంటూ 0.2 అంటే ఏమవుతుంది, ఇది 0.008. ఇది సెకండ్ వాల్యూ. ఇంకా మళ్ళీ 0.2కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి, 0.3 1 యాడ్ చేయాలి అంటే 0.3. ఇప్పుడు 0 ఇదేమవుతుంది ఇక్కడ రాయలేదు 0.2 హోల్ క్యూబ్, ఇదేమవుతుంది 0.3 హోల్ క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ 0.3 ఇంటూ 0.3 ఇంటూ 0. మీరు హోల్ క్యూబ్ తీసుకోవచ్చు డైరెక్ట్ 0.027. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఎంత యాడ్ చేయాలి 0.1 అంటే ఏమవుతుంది 0.4. ఇప్పుడు చూడండి 0.4 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది 0.4 ఇంటూ
0.4 into 0.4 0.064 పాయింట్ తర్వాత డివిజిబుల్. మళ్ళీ దీనికి ఎంత యాడ్ చేయాలి? 0.5. సో చూడండి 0.5 హోల్ క్యూబ్. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను? ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి ఇప్పుడు 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5 అంటే ఏమవుతుంది? ఇది వాల్యూ 0.125 వచ్చింది. మళ్ళీ దీనికి ఎంత యాడ్ చేయాలి? 0.1 అంటే ఏమవుతుంది? 0.6. ఇప్పుడు మళ్ళీ చెప్పండి 0.6 చేస్తే 0.6 ఇంటూ 0.6 ఇంటూ 0.6. సో ఇది 0.6 హోల్ క్యూబ్ చేస్తే ఏమవుతుంది అంటే 0.216 వస్తుంది. మళ్ళీ అది 0.6కి ఎంత యాడ్ చేయాలి? 0.1 అంటే ఏమవుతుంది? 0.7. ఇప్పుడు చెప్పండి 0.7 హోల్ క్యూబ్. ఇప్పుడు చెప్పండి దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.7 ఇంటూ 0.7 ఇంటూ 0.7 ఎంత అవుతుంది? 0.343. మళ్ళీ దీనికి ఎంత యాడ్ అయ్యేది? 0.7 మళ్ళీ 0.1 అంటే ఏమవుతుంది? 0.8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.8 హోల్ క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0.8 ఇంటూ 0.8 ఇంటూ 0.8 0.512. నెక్స్ట్ 0.9 దేనికి? మళ్ళీ దీనికి 0.1కు 0.8కు 0.1 కలిపితే 0.9. సో ఇక్కడ చూడండి 0.9 ఇంటూ 0.9 ఇంటూ 0.9 మీరు హోల్ క్యూబ్ కూడా తీసుకోవచ్చు. నేను సెలవులో వేస్తున్నాను ఆయన 0.9 హోల్ క్యూబ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.729. లాస్ట్ మళ్ళీ 0.1కు 9కు 1 కలిపితే ఎంత? 1. మళ్ళీ అబ్జర్వ్ చేయండి లోయర్ బౌండ్ 0 అంటే ఈ 0 నుండి ఎక్కడ దాకా తీసుకోవాలి? 1 దాకా వచ్చేదాకా చూడాలి. చూడండి 1 వచ్చేదాకా చూడాలి. ఈ 0కి ఎంత కలుపుకుంటూ పోవాలి? 0.1 0.1 0.1 0.1 0.1 0.1 అట్లా 10 టైమ్స్ కలిపితే 1 వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ ఏమవుతుంది? మనకు సో మళ్ళీ అందులో అప్లై 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చినాయా? చూడండి ఇవన్నీ చూస్తే ఇగో మనకు ఇది ఏమైతుందంటే ఇనిషియల్ పక్క పెట్టాలి. ఇనిషియల్ ఇది x0, ఇది x1, x2, x3 బాగుండి x4, x5, x6, x7, x8, x9, x10 ఇవి xలు అయితే ఇంకా ఇది y0, ఇది y1, ఇది y2, ఇది y3, ఇది y4, ఇది y5, ఇది y6, y7, y8, y9, y10. గుర్తుపెట్టుకోండి మనకి ఎక్స్లో సంబంధం లేదు, మనకు కావాల్సిందంతా వైలే, ఎందుకంటే మనకు ఫార్ములాలో వైలో ఉన్నాయి కాబట్టి. చూడండి y0 ఒకటి వదిలిపెడితే y1 నుంచి y10 ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకొని ఇనిషియల్ పాయింట్ y0 ఎండింగ్ పాయింట్ y10. ఇప్పుడు ఇది ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సింప్సన్స్ 1/3 అండ్ ట్రెపెజాయిడల్. ఈ టేబుల్ రాకపోతే మీరు ఏమి చేయలేరు. ఓకే, సో ఇప్పుడు నేను ఇది చేస్తాను. చూడండి ఈ టేబుల్ ఇట్లా నేర్చుకొని నేను ఏం చేస్తానంటే ట్రెపెజాయిడల్లో వేస్తూ చూపిస్తాను. చూడండి ఇక్కడే ట్రెపెజాయిడల్ చేస్తాను, ఇక్కడనే సింప్సన్స్ 1/3 చేస్తాను. చూడండి ఫస్ట్ ట్రెపెజాయిడల్ రూల్. సో ట్రెపెజాయిడల్ రూల్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ a to b f of x is equal to dx is equal to ఫార్ములా ఏంటిది? h/2 of y0 plus yn plus 2 into y1 plus y2 plus up to so on yn minus 1 ఇది ఫార్ములా. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇంటిగ్రల్ 0 to 1 x³ into dx is equal to h అంటే ఎంత? మనకి ఎంత వచ్చింది? h is equal to 0.1/2 of y0 అంటే y0 ఇనిషియల్ y0 తర్వాత ఎండింగ్ ఎంత? y10. సో y0 ప్లస్ y10 చూడండి స్టార్టింగ్ పాయింట్ y0 ఎండింగ్ పాయింట్ y10 అదే రాసినాం.
plus 2 into middle parts, y1 plus y2 plus y3 plus y4 plus y5 plus y6 plus y7 plus y8 plus y9. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. y0 వాల్యూ ఎంత చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్, ఇది ఒకటి చేస్తే 0.005 వస్తుంది. y0 అంటే ఎంత 0 ప్లస్ y0 0, y10 ఎంత వచ్చింది 1 వచ్చింది. 0 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ మిగిలిన టర్మ్స్ ఏంటి 0.001 ప్లస్ y2 ఎంత 0.008 ప్లస్ y3 ఎంత 0.027 ప్లస్ y4 ఎంత 0.064 ప్లస్ y5 ఎంత 0.125 ప్లస్ y6 ఎంత 0.216 ప్లస్ y7 ఎంత 0.343 ప్లస్ y8 ఎంత 0.512 ప్లస్ y9 ఎంత 0.152. సో ఈ మొత్తం చేస్తే వచ్చేది మీకు వాల్యూ. ఇది ఎందులో అంటే ఇక నేను ఈ వాల్యూ చెప్పట్లేదు, ఈ వాల్యూ మొత్తం కరెక్ట్ మీరే వేసుకోవాలి. ఫస్ట్ ఇది ఏం చేయాలి, ఈ 0.05 లాస్ట్ చేయాలి. ఫస్ట్ ఇది చూడండి 0.005 ఇది ఇలానే ఉంటుంది. 1 + 0 అంటే 0 + 1 అంటే 1. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడింగ్ చేసి లాస్ట్ 2తో మల్టిప్లై చేసి ఇక్కడ వచ్చిన వాల్యూ మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసి దీంతో లాస్ట్లో మల్టిప్లై చేస్తే వచ్చేదే మీకు ట్రెపిజోయిడాల్లో ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ ట్రెపిజోయిడాల్. అదే దీన్నే సింప్సన్స్లో తీసుకుంటే, సింప్సన్లో చెప్తాను చూడండి. నేను ఆన్సర్ రాయట్లేదు, మీరు చేస్తారు. ఎందుకంటే ఇంకోటి మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేటని మీరు చూసారు, మొత్తం అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తున్నాయి. అప్రాక్సిమేట్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్లలో వస్తున్నాయి. యాక్చువల్ పాయింట్లలో వచ్చే వాటికి పెద్ద కరెక్ట్ వాల్యూ అనేది ఎప్పుడు ఉండదు. దట్ ఈస్ ప్యూర్లీ అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు దీన్నే సింప్సన్స్ 1/3లో రాద్దాం. అసలు సింప్సన్స్ 1/3 ఫార్ములా ఏంటో చూడండి. సింప్సన్స్ 1/3 రూల్. సో ఫార్ములా చూస్తే ఇంటిగ్రల్ a to b f of x dx is equal to h/3 of చెప్పండి y0 plus yn plus 4 into odd numbers y1 plus y3 plus up to so on yn minus 1 plus 2 into y2 plus y4 plus up to so on yn minus 2. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇంటిగ్రల్ 0 to 1 x³ into dx is equal to h అంటే ఎంత 0.1/3. ఇక్కడ y0 అంటే మీకు చెప్పిన స్టార్టింగ్ పాయింట్ y0, ఎండింగ్ పాయింట్ మళ్ళీ ఎంత y10 ప్లస్ 4 ఇంటూ ఆ మధ్యలో ఏది 0 to 10 మధ్యలో ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ y7 లాస్ట్ ఎంత y9. అలాగే ప్లస్ 2 ఇంటూ నెక్స్ట్ y10 అంటే ఆల్రెడీ ముందు వచ్చేసింది. 2 ఇంటూ ఈ మధ్యలో ఈవెన్ నెంబర్స్ y2 ప్లస్ y4 ప్లస్ y6 ప్లస్ y8. ఓకే, ఇప్పుడు ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. దీన్ని చేస్తే ఎంత వాల్యూ వస్తుంది. సో 0.1/3 ఇది మీరు చేస్తారు. y0 అంటే 0 ప్లస్ y10 అంటే 1 ప్లస్ 4 ఇంటూ ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి తీసుకుంటారు. తర్వాత 2 ఇంటూ ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడనే తీసుకుంటారు. గుర్తుపెట్టుకొని ఎప్పటిని ఇవన్నిటిని ఈ వాల్యూస్ ఇక్కడనే తీసుకొని యాడ్ చేసి 4తో మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి, వీటి వాల్యూస్ తీసుకొని వీటిని యాడ్ చేసి దీంతో 2తో మల్టిప్లై చేసి ఈ వచ్చిన మొత్తాన్ని మళ్ళీ ఇక్కడ y0 ప్లస్ y10తో వచ్చినటువంటి దాంతో యాడ్ చేసి లాస్ట్ దీంతో మల్టిప్లై చేస్తే ఏది 0.1/3తో మల్టిప్లై చేస్తే వచ్చేదే ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ సింప్సన్స్ 1/3 రూల్. ఓకే, నేను ఇంకొక ప్రాబ్లం చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చేది వాడు ఏమి ఇస్తాడంటే ఫంక్షన్ ఇస్తాడు.
ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇప్పుడు చెప్పినట్టు 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంతకుముందు చెప్పినట్టు ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఇస్తాడు, n ఈజ్ ఈక్వల్ టు 10 ఇస్తాడు. ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోండి, లోయర్ బౌండ్ నుంచి అప్పర్ బౌండ్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ 10, ఇది రావాలంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్. ఇలా సబ్స్టిట్యూట్ చేసి 0 నుంచి వెళ్ళి 1 వరకు ఒక్కొక్క స్ట్రిప్ పెంచుకుంటూ పోతూ వచ్చిన తర్వాత దాన్ని ఫైనల్గా ట్రెపిజాయిడాల్లో సింప్సన్లో అప్లై చేస్తే వచ్చేటటువంటి వాల్యూస్ అవి నాట్ అండ్ ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్ వాల్యూస్. సో జాగ్రత్తగా చేస్తాను అనుకుంటున్నా. సో కావాలంటే ఇంక నేను ఇంకొకటి సింప్సన్స్ చేసిన తర్వాత పెడతాను. ఇవైతే వేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.